హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మన సెలబ్రిటీస్ తెలుగు బిగ్ బాస్కి రావాలా వద్దా, అండ్ వాళ్ళు వచ్చే ముందు ఎందుకని ఆలోచించట్లేదో కొంచెం మాట్లాడుకుందాము. ఇంతకీ అసలు వాళ్ళు ఈ షోకి రావాలా వద్దా అనేది మాట్లాడుకుందాం ముఖ్యంగా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో సెలబ్రిటీస్ తెలుగు బిగ్ బాస్కి రావాలా వద్దా అని నన్ను అడిగితే నేనైతే రాకూడదనే చెప్తా. ఎందుకంటే తెలుగు బిగ్ బాస్లో ఎలాగుంటుందంటే ఇట్స్ లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో ఒక మంచి కంటెస్టెంట్ ఉన్నాడనమాట. సో ఆ కంటెస్టెంట్ ఒక రోజంతా బాగానే ఉంటాడు. సో 24 అవర్స్లో ఆ 23 గంటలు బాగానే ఉంటాడు. అండ్ ఎవరితో గొడవ పడ్డు అంతా బాగానే ఉంటుంది. బట్ ఒక చిన్న సిచ్యువేషన్ దగ్గర తను అరవాల్సి వచ్చింది అనమాట. తన తప్పు ఉండదు, వేరే కంటెస్టెంట్ది తప్పు ఉంటుంది. ఆ టైంలో తిను అరుస్తాడనమాట. సో మన ఈ బిగ్ బాస్ ఎడిటింగ్ టీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే తను ఆ రోజంతా మంచిగా ఉన్నది, కంటెస్టెంట్స్తో మంచిగా మాట్లాడింది, వాళ్ళకి మంచిగా హెల్ప్ చేసింది, మంచిగా వంట వండింది, అదంతా కట్ చేసి ఈ గొడవ పడింది ఏదైతే ఉంటుందో దాన్ని టీవీలో వేస్తారనమాట. టీవీలో వేస్తే మన షోకి ప్లస్ పాయింట్ అని వాళ్ళు వేస్తారు. వాళ్ళ తప్పని నేనైతే చెప్పను. సో ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదనమాట. సో తను మంచిగా ఉన్నది ఇవ్వచ్చు కదా. ఈ గొడవ పడింది కట్ చేసేసి ఎడిటింగ్లో దాన్ని టీవీలో వేయకుండా తిను ఆ కంటెస్టెంట్ పలానా కంటెస్టెంట్ ఆ మంచి పనులు ఏదైతే చేశాడో అదే వేయచ్చు కదా. అదే వేయరు. అది ఎందుకు వేయరంటే అందుకే సమాధానం ఉండదు. ఇక ఏం చేయలేమన్నమాట. అది వాళ్ళకి ఇది ఎలాగంటే బిజినెస్ అనమాట. సో షో హిట్ అవ్వాలి వాళ్ళకి. సో అందుకనే రాకండి అనవసరంగా. ఇప్పటివరకు 9 సీజన్లు అయ్యాయి. సో చాలామంది నెగిటివ్ అయ్యారనమాట. నెగిటివ్ ఇంపాక్ట్ పడింది చాలామందికి. సో నాకైతే అది నచ్చట్లేదు, ఏమాత్రం నచ్చట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ షోకి రాకముందు వాళ్ళు వెబ్ సిరీస్ల్లో, సీరియల్స్లో అండ్ సినిమాస్లో బాగా కష్టపడి బాగా పాపులారిటీ సంపాదించుకొని ఈ 3 నెలల షోకి వచ్చి అనవసరంగా నెగిటివ్ అవుతున్నారేమో అనిపిస్తుంది. సో అందుకనే రాకండి. ఒకవేళ సెలబ్రిటీస్ రావాలనుకుంటే 2 కావాలి. అదేంటంటే ఒకటేమో మంచితనం, ఇంకోటేమో ఓర్పు. సో అవి ఎవరి దగ్గర ఉన్నాయి అని నన్ను అడిగితే బాలాదిత్య గారిలో ఉన్నాయి, బర్నీ శంకర్ గారి దగ్గర ఉన్నాయి, సుమన్ శెట్టి గారి దగ్గర కూడా ఉన్నాయి. సో ఇలా కొంతమంది దగ్గర ఉన్నాయి అన్నమాట. సో అలా ఉంటే పర్లేదు, రావచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా గొడవలు పడలేదు అండ్ మంచి నేమ్ అయితే వచ్చిందనమాట షో అయిపోయాక. సో అందుకే నాకెందుకో రాకపోవటమే బెటర్ అనిపిస్తుంది మ్యాక్సిమం. అండ్ నేను చూసా 9 సీజన్లో ఎంతోమంది గట్టి క్రేజ్ ఉన్న కంటెస్టెంట్స్ వచ్చారనమాట. సీజన్ 5లో కావచ్చు, సీజన్ 7లో కావచ్చు, సీజన్ 9లో కావచ్చు, సీజన్ 4లో కావచ్చు. గట్టి క్రేజ్, బీభత్సమైన పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్స్ వచ్చారు. బట్ వీళ్ళు చేసింది ఏంటంటే, ఈ బిగ్ బాస్ టీం ఎవరైతే ఉంటారో వీళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళు చేసే మంచి పనులను మాత్రం టెలికాస్ట్ చేయరనమాట. బట్ వాళ్ళు చిన్న గొడవ పడితే చాలు దాన్ని టీవీలో వేస్తారు, అనవసరంగా నెగిటివ్ చేస్తారనమాట. సో సో దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ బిగ్ బాస్. సో నేనైతే బిగ్ బాస్కి చాలా పెద్ద ఫ్యానే. బట్ నేను అనేది ఏంటంటే కంటెస్టెంట్స్ నెగిటివ్ అవ్వటం అనేది నాకైతే నచ్చట్లేదు. సో వాళ్ళు ఎంతో కష్టపడతారబ్బా ఇండస్ట్రీకి రావడానికి. అలాంటిది వాళ్ళు ఈ షోకి వచ్చి అనవసరంగా ఈ నెగిటివ్ అవ్వటం ఏంటో నాకైతే నిజంగా అస్సలు అర్థం కావట్లేదు. అండ్ సో అందుకనే రాకపోవటమే బెటరు. అండ్ హైలైట్ ఏంటంటే సెలబ్రిటీస్ వచ్చే ముందు ఈ షో గురించి అన్నీ తెలుసుకుంటారు. అండ్ అన్నీ తెలుసుకొని ఈ షో ఎలా ఉంటుంది, ఇందులో గొడవలు పడతారు, అండ్ మన తప్పు లేకపోయినా ఇంకొక కంటెస్టెంట్ని బాగా పొగుడుతారు, అండ్ ఒక కంటెస్టెంట్ని లేపటానికి ఇంకొకళ్ళని తగ్గిస్తారు, అండ్ అనవసరంగా వేరే వాళ్ళతో మాటలు పడాలి,
అండ్ ఫుడ్ టైంకి ఉండదు, 24 అవర్స్ ఏమీ ఉండదు ఆ హౌస్లో. అయినా కూడా వస్తారు చూడండి. ఈ షో గురించి తెలుసు కూడా. ఈ షో అంటే ఎలాంటి షోనో మనందరికీ తెలుసు. అండ్ దీనివల్ల ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ పడిద్దో కూడా తెలుసు కదా. అయినా కూడా వస్తున్నారు చూడండి. అదే మ్యాజిక్ అనిపించిద్ది నాకైతే. సో అందుకనే రాకపోతేనే బెటర్ మన సెలబ్రిటీస్. సో అదే నేను కోరుకుంటా. సో మ్యాక్సిమం రాకపోతేనే బెటర్. సో దట్స్ ఇట్ గైస్, అదే నా పాయింట్. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ గైస్.